పట్టణ జిల్లా అధ్యక్షులు సంజయరెడ్డి గారు, సంజీవ్ గారు, అదేవిధంగా వీరన్న గారు, శ్రీకాంత్ గారు, మన టౌన్ అధ్యక్షులు గణప అంజన్న గారు, అదేవిధంగా ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ గారు, దిలీప్ గారు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా మంది సోదరులందరికీ నా హార్దిక శుభాకాంక్షలు. ముఖ్యంగా బాబు జగజీవన్ రామ్ గారు దళిత కుటుంబంలో పుట్టి వారు చందేరి గ్రామంలో మారుమూల కుగ్రామంలో ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో పుట్టినటువంటి బాబు జగజీవన్ రామ్ గారు అంచెలంచెలుగా ఎదుగు కేవలం చదువునే నమ్ముకొని చదువుతోనే సాంఘికంగా ఆర్థికంగా మనం ప్రజలను బలోపేతం చేయొచ్చు అని చెప్పేసి ఒక నిలువెత్తు నిదర్శనమే బాబు జగజీవన్ రామ్ గారు. వారు 1932వ సంవత్సరంలోనే దళిత గిరిజనులకు జరుగుతున్నటువంటి అవమానాలను వారు ఆ రోజు అంటరాని తనం అంటే నిజంగా కూడా బాగా ప్రోత్సహించి వారిని ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, మారుమూల ప్రాంతాల్లో గ్రామాలుగా వారిని ఏర్పాటు చేసి ముట్టుకుంటేనే పాపం అన్న స్థాయిలో ఉన్నటువంటి ఆ సమయంలో బాబు జగజీవన్ రామ్ గారు 1932వ సంవత్సరంలో వారు డిఫరెన్స్ క్లాసెస్ ని ఒక యూనిట్ గా తయారు చేశారు. అందరూ మనం పోరాడాలి, మన హక్కుల కొరకు మనం అందరం పాటుపడాలని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమాన్ని